ఆస్తులు లేకపోయినా మీరే మా ఆస్తని మిమ్మల్నే చూస్తూ బతుకుతున్నామమ్మా. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్తావా తల్లి? ఒక్కసారి చూడమ్మా. అమ్మా తులసి, ఏమండి? తులసి చేయి కలిపిందండి. అమ్మా తులసి, డాక్టర్ డాక్టర్. తులసి, ఖుషి, అమ్మా అమ్మా అమ్మా. తులసి, డాక్టర్ గారు. అమ్మా అమ్మా. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రాణాపాయం తప్పింది. లక్ష్మి, నేను వెంటనే ఈ విషయం వాళ్ళతో చెప్తాను. సరేనండి. అమ్మ లేస్తుందమ్మా. తులసి, అమ్మా అమ్మా అమ్మా. అమ్మని చూస్తున్నావా? తులసి, ఏమండి చెప్పండి. సిద్ధు, సిద్ధు ప్లీజ్ సిద్ధు, నా మాట విను సిద్ధు. భగవంతుడా. హలో, అమ్మా నేనమ్మా. తులసికి ఇప్పుడే స్పృహ వచ్చిందమ్మా. డాక్టర్లు ప్రమాదం ఏం లేదని చెప్పారమ్మా. మీరు వెంటనే బయలుదేరండి. ఉంటాను. ఊరే సిద్ధు, సిద్ధు ఆగరా. తులసికి స్పృహ వచ్చిందంటారా? సిద్ధు, రై సిద్ధు, సిద్ధు. సిద్ధు రే. సిద్ధు, సిద్ధు రే. తులసికి ఇంకేం కాదురా. పదరా, హాస్పిటల్కి వెళ్దాం. పద. నా తులసితో పాటు బతికే అదృష్టాన్ని కల్పించావు. ఈ జన్మకిది చాలు శివయ్య. ఈ
జన్మకిది చాలు. నువ్వున్నావు శివయ్య, నువ్వున్నావు. వయస్సు పెరిగే కొద్దీ మన జీవితంలోకి ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఎలాగైతే వస్తాయో ఈ జబ్బులు కూడా అంతేరా. నిజమే నాన్న, వాటిని అంగీకరించాల్సిందే తప్ప ఎక్కువ ఆలోచించకూడదు. అంతేరా. ఎంత మంచి మాట చెప్పారు. ఇదో మందుగోళీలకి యాలైంది, వేసుకోండి. నేను పోయి జ్యూస్ చేసుకొస్తా. వద్దమ్మా. ఏ పోనీ దానిమ్మ పండు వల్ల ఇప్పుడు ఏం వద్దమ్మా. ఏంది సారు? వాడు అలాగే అంటాడమ్మా, నువ్వెళ్ళు. గట్లని అమ్మ బాను, చెప్పురి. ఇంట్లో నీకేమైనా కావాలంటే మొహమాట పడకుండా అడుగు, సరేనా? గట్లనే ఆంటీ. నాన్న విశ్వ, ఏంటమ్మా ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయరేంటి? నా ఫోన్ ఇప్పుడే చూసుకున్నాన్రా. నిన్న ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. రోజంతా హాస్పిటల్లోనే ఉన్నాన్రా. హాస్పిటలా? హాస్పిటల్లో ఉండడం ఏంటి? మీ నాన్నకి హార్ట్అటాక్ వచ్చిందిరా. మైల్డ్ హార్ట్ స్ట్రోక్. ఏంటమ్మా నువ్వు అనేది? ఇప్పుడు ఎలా ఉన్నారు నాన్నగారు? ఇప్పుడు బాగానే ఉన్నారా. ఇంటికొచ్చేసాం. మరి ఇంత జరిగితే నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? డాక్టర్సు ప్రమాదమేమీ లేదని ఇంటికి పంపించేశారు కదా, టైం చూసుకుని చెప్దాం అనుకున్నాను. ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వమ్మా, మాట్లాడతాను. ఇస్తున్నానుండు.